ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్ కు రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శించనున్నారు. ఇటీవలే కేసీఆర్ కు యశోద ఆసుపత్రిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. కేసీఆర్ కాలు జారి కింద పడటంతో గత నెల 8న సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎముక విరిగినట్లు గుర్తించి శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్ది కాలం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సో ఇవాళ వైఎస్ జగన్ కేసీఆర్ ని పరామర్శించడానికి హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సో ఇవాళ హైదరాబాద్ కు సీఎం జగన్ చేరుకోనున్నారు. సో దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో హైదరాబాద్ ప్రయాణం కానున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గనక గత సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గనక గత కొంతకాలం క్రితం కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే తన ఇంట్లోనే కాలు జారి పడి ఆ తొంటికి గాయమైన నేపథ్యంలో అప్పుడు అనేక మంది నేతలు వెళ్ళి కూడా పరామర్శించడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఆయన పరామర్శించి అనంతరం మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. అయితే గతంలో హాస్పిటల్కి వెళ్లాలని షెడ్యూల్ ఖరారైన అనివార్య రీత్యా వాయిదా పడటం జరిగింది. ఇప్పుడు ఆయన వైద్య శిక్షణ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటికెళ్లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. అంటే హాస్పిటల్లో ఉన్న సమయంలో పని ఏదైతే షెడ్యూల్ కారణంగా జగన్మోహన్ రెడ్డికి వీలు పడలేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ముందుగా ప్రకటించిన దాని ప్రకారమే ఈ రోజు కేసీఆర్ ను కలవడానికి బయలుదేరి వెళ్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి చవిసిన తర్వాత కేసీఆర్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కామెంట్ చేయలేదు. కానీ ఈసారి చూసినట్లయితే కనుక కేవలం వైద్యం పొందుతున్నటువంటి కేసీఆర్ ను పరామర్శతో పాటు ఎటువంటి రాజకీయ కామెంట్స్ ఏమైనా చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక గతంలో హాస్పిటల్లో ఉన్న సమయంలో వెళ్ళలేకపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పర్యటన సిద్ధం చేసుకుని వెళ్తున్నారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో అంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇటు వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ విభజన హామీల మీద కూడా ఎటువంటి ప్రకటనలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అటు ఆ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న నేపథ్యంలో రానున్న ఎన్నికలకు కూడా రెండు పార్టీలు ఏ విధంగా సన్నద్ధమవుతాయనే విషయాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కేవలం కేసీఆర్ ను పరామర్శకు మాత్రమే హైదరాబాద్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నవాటికి పార్టీకి సంబంధించినటువంటి వారు క్లారిటీ ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది డీటెయిల్స్.